హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి అండ్ హ్యాపీ సండే. ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ వచ్చేసి పచ్చి చేపల పులుసు అండి. ఈ పచ్చి చేపల పులుసు అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారండి. నేనైతే ఈ చేపల కర్రీని నేను మా అత్తయ్యతో చేపిస్తున్నాను. ఆమె ప్రాసెస్లో చేస్తుంది. ఒకసారి అయితే చూసేద్దాం. ముందుగా మనము ఫ్రెష్ కట్ చేసి తీసుకున్న ఫిష్ 1 కేజీన్నర తీసుకున్నామండి మేము. కేజీన్నర తీసుకొని శుభ్రంగా వాటిని కడిగి నీసు వాసన లేకుండా కడుక్కోవాలండి. కడిగి మనము ఈ చేపల కూరని ఒక వెడల్పాటి కూర గిన్నెలో అయితే మనం తీసుకోవాలండి. ఎందుకంటే ఆ ముక్కలనేవి చిదురు కాకుండా మనం కూర చేసుకోవడానికి చాలా బాగుంటుందండి. అలాంటి వెడల్పు దాంట్లో తీసుకొని ముక్కల్ని ముందుగానే మనము ఉప్పు, కారం, పసుపు, కట్ చేసి తీసుకున్న పచ్చిమిర్చిని వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఎందుకంటే ముక్కకు ఉప్పు, కారం మొత్తం అనేవి పట్టాలి కాబట్టి ముందుగానే మనం ఉప్పు, కారం, పసుపు అన్నిటిని యాడ్ చేసుకోవాలి. అలాగే మనం మిక్సీలో అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ని కొంచెం ఎండు కొబ్బరిని ఏసి పేస్ట్ చేసుకోవాలండి. అలాగే ఉల్లిపాయను కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఉల్లిపాయలు కొంతమంది కట్ చేసి కూరలో వేసుకుంటారు. మా అత్తయ్య అయితే మిక్సీలోనే మిక్సీ పట్టేసారండి. ఉల్లిపాయి, అల్లం, వెల్లుల్లి, కొబ్బరి ఇవి ఏసి మెత్తగా పేస్ట్ పట్టుకున్నారండి. ఆ పేస్ట్‌ని కూడా యాడ్ చేశారు చూడండి. అలాగే కూరకి సరిపడా ఆయిల్‌నైతే యాడ్ చేస్తున్నారు చూడండి. మనం ఈ చేపల కర్రీ అనేదేంటంటే ఒక్కొక్కరు ఒక్కో స్టైల్‌లో చేస్తారు. కొంతమంది ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అన్నిటిని నూనెలో ఫ్రై అయిన తర్వాత మసాలా వేసిన తర్వాత ఉప్పు, కారం కలిపి పెట్టుకున్న ఈ ఫిష్ ముక్కల్ని వేసి చేస్తారండి. అదొక స్టైలు. మా అత్తయ్య అయితే ఉప్పు, కారం, పసుపు, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిలు అన్నీ చింతపండు ఇవన్నీ ముందుగానే వేసి కలిపి తర్వాత పొయ్యి మీద పెడతారండి. చూడండి. గ్రేవీ కోసము ఈ పేస్ట్ చాలా యూజ్ అవుతుందండి. కలుపుతుంటేనే అసలు ఫిష్ కర్రీ వాసన మంచిగొస్తుందండి. చూడండి మా అత్తయ్యకి ఇంకా కారం సరిపోలేదండి. ఇంకా కొంచెం కారం ఎయమని చెప్తుంది. ఫిష్ కర్రీలో కారం ఉంటేనే బావుంటుందండి. ఒక ఫిష్ కర్రీయే కాదండి. మనం నాన్ వెజ్ ఏ కర్రీ వండుకున్నా గూడా కారం అనేది కొంచెం ఘాటు ఉంటేనే, కొంచెం ఎక్కువ ఉంటేనే, స్పైసీ ఉంటేనే బావుంటుందండి. చూడండి ఎలా కలుపుతున్నారో. ఇవన్నీ ముందే ఎందుకు కలుపుకోవాలంటే, మనం తర్వాత గంటె పెట్టి తిప్పడానికి ఉండదండి. అందుకే ఉప్పు, కారం, మసాలా అన్నీ ముక్కకు పట్టేదాకా బాగా కలుపుకోవాలండి. ఇంక మనం గంటె పెట్టి తిప్పాల్సిన అవసరం ఉండదండి ఇంకా. చూడండి చింతపండు గుజ్జునైతే తీసుకుంటున్నారు మా అత్తయ్య. మనం తీసుకున్న చింతపండు గుజ్జును గూడా మనం పులుపు సరిపడా తీసుకోవాలండి. మేమైతే కేజీన్నరకి ఒక పావు కిలోకి తక్కువ తీసుకున్నామండి. చింతపండునైతే ఆ గుజ్జునైతే కలుపుతున్నాము. కొంచెం పులుపు ఎక్కువ తినేవాళ్ళైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు. తక్కువ తినేవాళ్ళైనా మీకు సరిపడినంత వేసుకోండి. సో, మనం ఆ చింతపండు గుజ్జుని బాగా వడగట్టుకొని తీసుకోవాలండి. ఇలా చేస్తే ఒక్కసారి ప్రాసెస్ చూసిన తర్వాత మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. చేపల కర్రీ ఎంత బాగొస్తుందో ఒకసారయితే చూడండి. ఎందుకంటే మనం రెగ్యులర్ చేసే ప్రాసెస్ వేరండి. ఒకసారి ఈ ప్రాసెస్‌లో అయితే చాలా తక్కువ మంది చేస్తారు మరి. ఒకసారి నేను కూడా ఫస్ట్ టైమ్ చూస్తున్నా మా అత్తయ్య ఇలా చేయటం. మా అమ్మగారైతే వేరే స్టైల్‌లో చేస్తారండి. మనం రెగ్యులర్ చేసుకునే స్టైల్‌లోనే చేస్తారు. మా అత్తయ్య కొంచెం వెరైటీగా చేస్తుంది. నేను అందుకోసమే వీడియో తీస్తూ మీకు వీడియోని షేర్ చేస్తున్నానండి. అందరైతే ఒకసారయితే ట్రై చేసి చూడండి. చూడండి చింతపండు పులుసు వేసింది. మొత్తం శుభ్రంగా మొత్తం అంతా ఒకసారి కలిపేసి తీసుకుందండి. ఇంక మనం గంటె పెట్టి తిప్పొద్దండి. పొయ్యి మీద అలాగే పెట్టి ఉడికించేసి ఒక పావుగంట ఉంచేసి మనం దించుకోవాలి. చూడండి. మనం అడ్జస్ట్ చేసుకోవాలండి. ఉప్పు సరిపోయిందా ఒకసారి చూసుకొని, ఉప్పు సరిపోకపోతే ఉప్పును యూజ్ చేసుకోండి, వేయండి. మా అత్తయ్య అయితే కల్లుప్పునైతే ఉప్పు ఉంటుంది గదండీ! దాన్నైతే ఏశారు. సాల్ట్ వేయలేదండి. మా అత్తయ్య ఇంకా కారం సరిపోలేదు అనని స్పైసీ కోసం మళ్ళా యాడ్ చేసిందండి. సో, మనమైతే చేపల కూరకైతే పులుసునైతే రెడీ చేసుకున్నాం. ఇప్పుడు మూత పెట్టేసి మనం చక్కగా పొయ్యి మీద పెట్టేసి
ఒక పావుగంట అయితే మనం ఉడికించుకోవాలండి. ఒక పావుగంట హై ఫ్లేమ్‌లో పెట్టి మంచిగా ముక్కను ఉడికించుకుంటే మనకు మంచిగా చేపల పులుసు అనేది రెడీ అవుతుందండి. మీలో ఎవరైతే మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానెల్‌ని లైక్ చేసి, షేర్ చేసి చూడండి ఫ్రెండ్స్ ఇలా పొంగొచ్చేంత వరకు మనం మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. గంటెనైతే పెట్టకూడదు తిప్పడానికి. మనం ఇట్లా గిన్నెని ఒక మసిగుడ్డ తీసుకొని మనం ఆ గిన్నెని కదుపుకుంటూ ఒక క్లాత్ సాయంతో మనం దాన్ని కదిలిచ్చాలండి. అలా ఉడికిన తర్వాత ఆయిల్ పైకొచ్చిన తర్వాత ధనియాల పొడి, అలాగే కొత్తిమీరని మనం యాడ్ చేసుకోవాలి లాస్ట్‌లో. ఇలా ముక్క పైన కనిపిస్తుంది గదండీ! ముక్క కనిపిస్తుంది అంటే ఉడికినట్టే అండి ఇంక కూర. చూడండి ఫ్రెండ్స్. ఇట్లా కొత్తిమీరని గూడా యాడ్ చేసుకోండి. మీ దగ్గర ఫిష్‌కి మసాలా ఉంటుంది గదండీ! ఫిష్ మసాలా. అది ఉంటే గూడా మీరు ఒకసారి యాడ్ చేసుకొని చూడండి. మేమైతే ఫిష్ మసాలా యూజ్ చేయలేదండి. జస్ట్ ధనియాల పొడి మాత్రమే యూజ్ చేశాము. చూడండి ఒకసారయితే తిప్పుకుంటున్నా. ఇలా, ఇలా కదుపుకుంటూ, కదిలిస్తూ ముక్కను తిప్పుకుంటే ముక్క చిదిరిపోకుండా మంచిగుంటుందండి. గంటెన మాత్రం యూజ్ చేయొద్దండి. మీకు కనుక ఈ కర్రీ నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ. ట్రై చేయండి.